అసలు పువ్వులు కోయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు పూలు కోసే అన్ని చెట్లు ఉన్నాయా అంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రకాల చెట్లున్నాయి ఇప్పుడు చూసేద్దాం రండి. చూడండి బుట్ట నిండిపోయింది నాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తది ఇలా చూస్తే. ఇంకా మందారాల్లోకొస్తే పువ్వులో పువ్వు మందారం, అలానే ముద్ద మందారం మరూన్ కలర్ అండ్ ఇంకా ఒంట్రెక్ మందారాల్లో అయితే ఇట్లా డార్క్ రెడ్ కలర్ అండ్ అలానే గంధం కలర్ అనమాట. చాలా మంచిగుంటది. అండ్ ఇదొక టైప్ ఆఫ్ లైట్ రెడ్. ఈ మొక్క అయితే 10 రూపీస్ కొన్నాం గవర్నమెంట్ స్టాల్‌లో. అండ్ ఇలా కనకాంబరం రంగు మందారం. ఇక బేబీ మందారం గురించి చెప్పక్కర్లేదు. భూమిలో ఏస్తే గుత్తులు గుత్తులుగా పూస్తుంది. అండ్ ఇదైతే బేబీ పింక్ కలర్ మందారం విచ్చుకుంటే చాలా బావుంటది. ఇంకా రోజెస్ అండ్ ఇవైతే మేము రాంబాణ పూలు అంటాము. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా తెల్ల పువ్వుల్లోకొస్తే కాగడ మల్లి, అలానే ఎంతో ఇష్టమైన దేవుడికి నందివర్ధనాలు, పారిజాత పువ్వులండి. ఇవైతే ఎక్కడ ఉండవు. చాలా రేర్‌గా ఉంటదనమాట. అండ్ మల్లెపూలు లేకుండా అయితే ఎవ్వరు ఉండరు. అండ్ ఈ పూలు ఏంటి అనేది మీకు తెలుసా? నాకు చెప్పండి. ఇవైతే తుమ్మి పూలనమాట. శివుడికి చాలా ఇష్టము. అండ్ అలాగే వైట్ శంఖం పూలు చూడండి తీగ ఎంత బాగా అల్లుకుపోయిందో. అండ్ ఇవైతే సన్నాయి పూలంటాము. ఇవి కూడా శివుడికి చాలా ప్రీతికరమైనవనమాట. చుక్కమల్లి పూలు ఇవైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను. మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. అండ్ యెల్లో కనకాంబరం కలర్ చాలా రేర్ ఇవి గూడా. అండ్ డిసెంబర్ పూలు కూడా యెల్లో కలర్‌లో ఉంటాయి ఇవి అయితే. అండ్ మీకు తెలిసిన గన్నేరు పూలు 2 రకాలు, 3 రకాలు, 4 ఉంటాయి. ఇక్కడైతే రెడ్ అండ్ పింక్ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఇంకా డివోషనల్ సైడ్ వస్తే తమలపాకులు చూడండి. అలాగే ఎంతో మంచిదైన ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ జమ్మి చెట్టు గూడా ఉంది. వినాయక చవితికి వీళ్ళు పత్రిక అయితే ఎక్కడికి అక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఇదిగో దానిమ్మ చెట్టు అండ్ అలానే నెక్స్ట్ అయితే మారేడు చెట్టు కూడా ఉంది. ఇప్పుడైతే ఎండిపోయింది కానీ చిగురిస్తది త్వరలోనే. అండ్ ఇంకా తులసి దళాలు అయితే చెప్పక్కర్లేదండి ఎన్ని ఉన్నాయో. అండ్ అందరి ఆడవాళ్ళ ఫేవరెట్ అయిన గోరింటాకు కూడా ఉంది ఆషాఢం కోసం అనమాట. అండ్ అప్పుడప్పుడే చిగురిస్తున్న జామకాయ చెట్టు అండ్ ఈ బొప్పాయి చెట్టుకైతే దాదాపు వాళ్ళకి 30 కాయలు కాసాయంట అండి. ఇంకా వస్తున్నాయి. అరటి గెలలు 2 కాసాయి వీళ్ళకి. అండ్ అలాగే అరిటాకులను కూడా ప్రతి పండగకి యూజ్ చేసుకోవచ్చు. సంక్రాంతి కోసం చాలా మంది చెరుకు కోసం బయటికి వెళ్తారు కదా, వీళ్ళకి ఆ అవసరం కూడా లేదు. ఆ చెరుకు కూడా ఇక్కడే ఉన్నాయి. వర్షం కారణంగానే ఏమో రకరకాల పురుగులు బయటకు వచ్చాయి. రోకల బండ, గాజు పురుగు, అలాగే జలగలు. ఊరికే సరదాగా షూట్ చేశాను. ఇంకా వీళ్ళు క్రోటన్స్ కూడా వదలలేదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్, క్రోటన్స్ ఎటు చూసినా వీళ్ళ అపార్ట్మెంట్ కిందకు వస్తే మంచి గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దీస్ డేస్. అండ్ మన కళ్ళకు కూడా చాలా మంచిది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా మంచిది. సో ఇలాంటి అపార్ట్మెంట్ కల్చర్స్ మీరు ఎక్కడైనా చూసారా అనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఏమాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి.